శ్రీవాణి గారు, ఈ ప్రాజెక్టు విషయంలో బీజేపీ వైఖరి ఏంటి అంటే తెలంగాణలో జరిగే అన్యాయానికి కేంద్రం కూడా ఒక చేవేస్తుంది అనుకోవచ్చా? లేదండి, బీజేపీది ఎప్పుడు కూడా ఒకటే నినాదం. తెలంగాణ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఏ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా అట్లాంటి ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళవు. అండ్ ఇంకొకటి, అది ఒక క్లారిటీ ఏముంటదండి, ఇంటర్ స్టేట్స్ మధ్యలో ఒప్పందాలు జరిగిన తర్వాతనే ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్తది. అంతేకాని ఏదో ఒకరు చెప్పారు కదా అని చెప్పి ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగవు. ఇది క్లారిటీ. బీజేపీ ఎప్పుడన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వారికి వాళ్ళకి సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ఈ క్లియర్ కట్ ఈ ఏమంటారండి బంకచెర్ల ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవన్నీ తీసుకురావడం అంటే ఎలాగనిపిస్తుందంటే కేవలం ఒకరిపైన ఒకరు పరస్పరంగా మాటలు అనుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు, మళ్ళా 420 వాగ్దానాలు అవి పక్కన పెట్టి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, వాటి స్కాములు, వాళ్ళ గురించి ఉన్న ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇదేదో పెట్టేసి ఇప్పుడు భావోద్వేగాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తామనంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ప్రజలకు నినాదాలు కాదు, ప్రజలకు కావాల్సింది నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సంక్షేమం దిక్కు వెళ్ళాలి. ఒక ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావాలి, లేదంటే ఎక్కడైనా చర్చలు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను వాళ్ళు కూడా ఎండగట్టాలి. అంతేగాని ఎప్పుడో ఒకసారి ఓటీపీ లాగా వచ్చిపోతూ ఉండి నేను ఇక్కడున్నా, నేను మాట్లాడతాను, తెలంగాణ ప్రజలు నా వెనకాల ఉన్నారు, తెలంగాణ ప్రజలకు వాళ్ళని బూచిగా చూపిస్తే తెలంగాణ ప్రజలు అమాయకంగా ముందుకు పోతారు అనుకోవడం మాత్రం తప్పు. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజలను కేవలం నినాదాలకు కాకుండా వాళ్ళకి సంక్షేమం కోసం మాట్లాడితే బాగుంటుంది. నేను ఇద్దరికీ చెప్తున్నానండి, కాంగ్రెస్ కి కానీ బీఆర్ఎస్ కి కానీ. ఇదేదో పార్టీ పరంగా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. చాలా కోల్పోయాం ఇప్పటికీ. జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటూ 60-70 సంవత్సరాల నుంచి తెలంగాణ రామూర్తి గారు కంప్లైంట్ చేయండి. కూడా తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ ప్రజలకు న్యాయాన్ని దూరం చేస్తున్నారు. జై తెలంగాణ నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ ఆవేశాన్ని 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అన్యాయం జరుగుతుంటే ఆ రోజు ఏమన్యాయం జరిగింది? న్యాయం జరిగింది, మీతోనే అన్యాయం జరిగింది. మీ దాంట్లో ఒక సుష్మా స్వరాజ్ తప్ప, మళ్ళీ కూడా చెప్తున్నా, మీ దాంట్లో ఒక సుష్మా స్వరాజ్ తప్ప అందరు ద్రోహులే. మీ దాంట్లో ఒక సుష్మా స్వరాజ్ తప్ప మీరు అందరు ద్రోహులే. మీరు ఎట్లా మెచ్చుకుంటారు ముఖ్యమంత్రిని? ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంది ఎట్లా ములాఖాయిత్ అవుతారు రేవంత్ రెడ్డితో? ఆవేశం ఉంటది, అన్యాయమైంది కాబట్టి మీరు ఏం చేసింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తున్నారు. ఎవరు దోచుకున్నారు? మీరు దోచుకున్నారు. అరే శివపీఠికలని దోచుకున్నారు, కార్గిల్ మీద దోచుకున్నారు. జాతిపిత ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండు? ఏంటంటే రైతులకు నల్ల చట్టాలు తీసుకొని రైతులను చంపిల్లు. మీరు ఎక్కడ పడుకున్నప్పుడు నాకు అర్థమైతలేదు. ప్రజల కొండగట్ట దగ్గర కేసీఆర్ తెలంగాణ ప్రజల మధ్యలో మాట్లాడొద్దు. నువ్వు వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారు. ఒక మహిళ ఉండి మీరు ఏడబడుతున్నారు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు నాకు అర్థమైతలేదు. అంతేగాని కుర్చీ మీద నేను నువ్వు ఇంటనే కూర్చున్నావు. మీరు కూడా ఇంట్లో కూర్చున్నారు. మీరు చిన్న కాలువల మీద, చిన్న రాళ్ళు వేస్తే తెలంగాణ డెవలప్ కాలే. మీరు చిన్న మురికి కాలువల మీద మీరు వీడియోల కోసం చిన్న కాలువ మీద చిన్న రాళ్ళు వేస్తే తెలంగాణ. రామూర్తి గారు కంప్లీట్ చేయండి. మీరు ఒక్కటి చెప్పాలండి, తెలంగాణకు రామూర్తి గారు వాళ్ళ పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. రామూర్తి గారు పెండింగ్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం. రామూర్తి గారు వాళ్ళ పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. రామూర్తి గారు ఒక మహిళ మాట్లాడేటప్పుడు ఆవేశం ఉంటే మీ ఇంట్లో కూర్చోండి, బయట కాదు. మీరు కూడా కూర్చొని ఇంటికెళ్ళి మాట్లాడు కాదు, ఇంటికెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే అండి, మాట్లాడదామండి. ఆ టాపిక్ సంబంధించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాము. ఫస్ట్ వాళ్ళ పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి శ్రీవాణి గారు. నేను ఒక్కటే అంటున్నా అండి,
ఓపిక ఉండాలి. ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నని ఫస్ట్ వినండి. అగో ఈయనే ఓపికతో వినండి రామూర్తి గారు, ఫస్ట్ వినండి, విని తర్వాత చెప్పండి. ఓపికతో ఉన్న రోజు దోచుకున్నారు. తిరగబడితే తెలంగాణ వచ్చింది, తిరగబడితే మన న్యాయం దక్కుతుంది. అంతే తప్ప మీరు కూర్చొని నిదానంగా ఉంటే తీసుకపోయినాడు తీసుకోపోయి చెరువులు ఓకే రామూర్తి గారు, శ్రీవాణి గారు, ఓకే మల్లేశ్వర్ గారు, ఎవరు దోచుకున్నారు? బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ పడితే అక్కడ 90% కంప్లీట్ అయింది. 27,000 కోట్లతో పాలమూరు ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. శ్రీవాణి గారు, ఓకే అండి, ఓకే మాట్లాడండి శ్రీవాణి గారు, ఓకే అండి. రామూర్తి గారు మాట్లాడదాం. రామూర్తి గారు మాట్లాడదామండి. దేశానికి అదాని అమ్మనికి దోచిపెడుతున్నారు. మల్లేశ్వర్ గారు, 90% కంప్లీట్ చేశాము. 27